ఇప్పుడు మనతో ఈ శబరి కల్చర్ తయారు చేస్తున్నటువంటి శబరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇది ఏ విధంగా వాడుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి, అసలు ఇది పనిచేసే విధానం ఏంటనేది మనం శబరి గారిని అడిగి తెలుసుకున్నాం. శబరి గారు నమస్తే. నమస్తే సార్, మనం గతంలో కూడా మాట్లాడాము ఇదైతే పనిచేస్తుందని. ఇది మనం వీడియో చూసి వాడిన రైతులతో కూడా నేను మాట్లాడినప్పుడు పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే మనం ఇది వాడే విధానం అంతా తెలుసుకోబోయే ముందు మీరు మొదట్లో ఎప్పుడో ఇచ్చారంట 2-3 years బ్యాక్, ఇచ్చిన వాళ్ళదే కొంతమంది పని చేయలేదని 1-2 కామెంట్లు వచ్చినాయి. దానికి మీరేం చెప్తారు? సార్, నేను మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా ఒకటి కరెక్ట్ గా చెప్పాను. మీకు ప్రాబ్లం ఏదన్నా వాటిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయాలి అని కూడా నేను చెప్తున్నాను. దేనికంటే నేను ఒక రైతునే కాబట్టి ఏంటంటే రైతుని ఎవరు మోసం చేయకూడదు. ప్రకృతి అంటే వాళ్ళ రైతులే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ ఏంటి, రసాయన వ్యవసాయంలో భూమి యొక్క ఫెర్టిలిటీని కోల్పోతూ పంట ఉత్పత్తిని అనేది తగ్గించుకుంటూ వచ్చి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదే క్రమంలో నేను అలా వెనక్కి వెళ్ళిపోయేవాడిని. నాకు నెమటోడ్ ప్రాబ్లం వచ్చింది. నేను మొక్కలు వేసినప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే ఒక 6 నెలల పాటు శ్రమించి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు ఫైనల్ గా శబరి కల్చర్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. దీన్ని రైతుల ద్వారా ఇచ్చే క్రమంలోనే 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు మాట్లాడిన వలి గారు జస్ట్ కాల్ చేసి ఇట్లా అన్నారు. సరే 2 days ఆగి, అంటే నాకు తోటలో పని ఉందన్న అంటే ఎర్లీ మార్నింగ్ ఒక రోజు 5:30కే కార్ వేసుకుని ఇంటికి వచ్చేసేసి అడ్రస్ తెలుసుకొని రండి అన్నారు. ఇంకా అంత దూరం నుంచి అంటే ఈ వలి గారు కదా, ఇంకా చాలా మంది దగ్గరగా ఒక 10 మంది రైతుల వరకు 5 days ఒక 10 days పాటు డైలీ వచ్చేసి ఎక్కించుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పత్తికొండ నుంచి కానివ్వండి, గిద్దలూరు ఇక్కడ నుంచి వచ్చేసి నన్ను ఫార్మర్స్ అలా ఎక్కించుకొని వెళ్ళారు. ఏంటి ఎంత ప్రాబ్లం ఉంటుందో దీనివల్ల నేను ఒక్కనేనా అని చెప్పి ఫస్ట్ వలి అన్న దగ్గరలో కాబట్టి వచ్చాను, చూసి ఎలా వాడాలి ఏంటి చెప్పమన్నారు. ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా వచ్చి వీళ్ళన్నీ అంటే ఇది రెడీ చేసుకోవడానికి అంటే చిన్న ప్రాసెస్, అంటే డైరెక్ట్ రెడీ టు యూజ్ అయితే కాదు. ఇది రెడీ టు యూజ్ చేసే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే దీన్ని రెడీ చేసుకోవాలంటే ఇది బేస్ వచ్చి 100 ml ఇవ్వడం జరుగుతుంది ఏ రైతుకైనా సరే. ఇది వచ్చేసరికి 2000 లీటర్లు మల్టిప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క రైతు 100 ml మీ దగ్గర తీసుకుని 2000 లీటర్ల మందు తయారు చేసుకోవాలి. ఇది ఏంటి 2000 లీటర్లు ఎందుకు చేసుకోవాలి అంటే, ఏదైనా ఒక ఎకరం పొలంలో అంటే 1000 మొక్కలు ఉన్నాయి అనుకోండి, జామ మొక్కలే కానివ్వండి, హార్టికల్చర్ క్రాప్స్ అన్ని కూడా మొక్క వయసును బట్టి వాడుకోవాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మినిమం 3-4 సంవత్సరాలు ఉన్న మొక్క అనుకోండి, లీటర్ నుంచి 2 లీటర్లు, సంవత్సరంన్నర మొక్క అనుకోండి 1 లీటర్ పోసుకున్నా సరిపోతుంది. అదే ఇప్పుడు ఆ బత్తాయి కానివ్వండి, మామిడి కానివ్వండి, ఇంకా కొబ్బరి మొక్కలు, ఇప్పుడు కొబ్బరి మొక్కల్లో వచ్చే పురుగులకు కూడా యూజ్ అవుతుంది. వాటికి పోయాలంటే కొబ్బరి మొక్క చాలా పెద్దగా ఉంటుంది, దానికి నీళ్లు లోతు ఉంటది కాబట్టి వాటర్ ఎక్కువ పోయాలి. కాబట్టి మొక్కకు వచ్చి 10 లీటర్లు 20 లీటర్లు కూడా పోయాలి. కానీ దాన్ని బట్టి ఏంటంటే దీన్ని ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఏ రైతైనా సరే ఒక 1000 లీటర్ల నీళ్లు అంటే 5 drums తీసుకొని, లేదంటే ఒకే ట్యాంక్ ఉంటే ఒకే ట్యాంక్, దాంట్లో 50 kgs పుట్టమట్టి, మొత్తం 1000 లీటర్ల నీళ్ళకి 50 kgs పుట్టమట్టి, లేదంటే వాళ్ళ తోటలో ఉన్న మట్టి అయినా సరే. దీనికంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, సార్ పుట్టమట్టి దొరకదు, పుట్టలు ఉండవు అని. దానికోసం మన మట్టి కోసం ఎక్కడికి వెళ్ళాలి, అసలు మన తోటలో ఉన్న మట్టిని ఒక 50 kgs, ఒక 50 kgs వేప పిండి, అంటే నూనె ఉన్న వేప పిండిని తీసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. అంటే కొంతమంది దొరకని పక్షంలో తీసుకోక తప్పట్లేదు. దేనికంటే వేప పిండి అన్ని ఏరియాల్లో కూడా సఫిషియెంట్ గా దొరకదు. ఆ వేప పిండి వచ్చేసరికి 50 kgs, 10 kgs బెల్లం, ఇవన్నీ కూడా 1000 లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని 48 గంటలు అలా ఉంచుకోవాలి. 48 గంటల నుంచి ఒక రోజు అటు ఇటు అయినా ఏమి 48 గంటలు అని పర్టికులర్ గా అయితే ఏమి కాదు. ఉంచిన తర్వాత 48 గంటల తర్వాత ఈ బాటిల్లోది 50 ml సగం అంటే ఇది 100 ml వస్తుంది. అంటే దీన్ని కూడా లాస్ట్ టైం మనం వీడియోలో 1 లీటర్ కి ఇద్దామని చేసాము. ఇదేంటంటే ట్రాన్స్పోర్ట్ లో పగిలిపోవటం కానీ ఇలా జరుగుతుంది. దీనికంటే బేసే నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తే రైతులకి బెనిఫిట్ గా ఉంటుంది. దీనికంటే ఇతర రాష్ట్రాలకి సపోర్ట్ చేసేటప్పుడు కూడా కొరియర్ ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా అదనంగా అవుతున్నాయి. దానికోసం ఏంటంటే డైరెక్ట్ బేసే ఇస్తున్నా. ఇందులో నుంచి ఈ కల్చర్ బాటిల్ లో నుంచి 50 ml. ఇంకోటి ఏంటంటే ఈ కల్చర్ బాటిల్ ఎవరైనా సరే రైతు ఓపెన్ చేసేటప్పుడు దీనికి చిన్న హోల్ అయినా పెట్టాలి, లేదంటే మన బాటిల్ ఒక బకెట్ లో వాటర్ పోసుకొని 10 లీటర్ల బకెట్ లో స్లోగా మూత ఓపెన్ చేసుకుని తీసుకుంటే గ్యాస్ అనేది ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటది కాబట్టి స్లోగా తీయటం వల్ల ఏంటంటే ఆ వచ్చింది కూడా కింద పోకోకుండా బకెట్ లో కారుతుంది. ఒక 50 ml తీసుకొని 10 లీటర్ల నీళ్ళల్లో పోసుకోండి, 5 లీటర్ల నీళ్ళలోనే కలుపుకొని బాగా ఒకసారి చేత్తో బాగా తిప్పేసి 48 గంటలు పూర్తయిన దాంట్లో ఈ 5 లీటర్లు కలుపుకున్నాం అనుకోండి, ఒక్కొక్క లీటర్ చొప్పున 10 లీటర్లు కలుపుకున్నాం అనుకోండి, 2 లీటర్ల చొప్పున పోసేసి ఒక 2 రోజులు ఉంచాలి. మళ్ళీ 48 గంటలు ఉంచిన తర్వాత అది కల్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే బ్యాక్టీరియా దాంట్లో బాగా పెరిగిపోతుంది. 48 గంటలు 4 రోజులు పూర్తయిపోతుంది. ఎప్పుడైతే మనం ఏ పంటకి అంటే ఎదుగుదలకి ఇచ్చే వాళ్ళే కానివ్వండి, ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ మొక్కకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మొక్కకి ముందుగా తడి ఇవ్వాలి బాగా.
అంటే జనరల్ గా వచ్చి 3 hours వదులుతా ఉంటాం. కానీ ఈ కల్చర్ పోద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకో అదనంగా 3 గంటలు వదలటం వల్ల ఏంటంటే ఆ భూమి చుట్టుపక్కలంతా కూడా తడి అనేది స్ప్రెడ్ అయిపోతుంది. మనం చెట్టు దగ్గర వచ్చి డైరెక్ట్ గా మదర్ స్టెమ్ మీద పోస్తాం ఫస్ట్ టైం. అక్కడి నుంచి ప్రాబ్లం వచ్చిన మొక్కలు 15 days నుంచి 30 days మధ్యలోకి కొత్త షూట్ రావడం కానీ, అంటే మినిమం 70% వరకు, అంటే 50% చనిపోయి 50% ఛాన్స్ ఉన్న మొక్కలన్నీ కూడా రికవరీ అవుతున్నాయి. ఇలా పోసుకోవడం వల్ల ఏంటంటే ఇది బెనిఫిట్. ఆ రైతు కరెక్ట్ గా చూసుకునేది ఏంటంటే 15 days నుంచి 30 days మధ్యలో ఆ మొక్కకి ఇగురులు రావడం కానీ ఇవన్నీ గమనించవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 50 ml ఉంటది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఆ వచ్చే గ్రోత్నెస్ చూసుకొని, అంటే ఇంకొంచెం ఏమన్నా అంటే అక్కడ డోస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ ఒక 15 రోజులు ఆగో నెల, ఇప్పుడు 20 రోజులు చూసారు షూట్ వస్తుంటది, మళ్ళీ ఒకసారి చేసి పోసుకుందామంటే మళ్ళీ వెంటనే ఇంకోసారి చేసి పోసేసుకున్నారు అనుకోండి, ఆ సీజన్ కి వచ్చేసరికి రిలీఫ్. అంటే ఇప్పుడు నా సొంత వ్యవసాయంలో కానివ్వండి, ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మీరు చూసినవి కానివ్వండి, ఇప్పుడు మీరు చూసేదానికి కూడా ఏంటంటే మళ్ళీ వాడే ప్రాబ్లం అనేది లేదు. ఏంటంటే ఈ నెమిటోడ్ అనేది ఏంటంటే ట్రాక్టర్ కల్టివేషన్ చేసేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్స్ తో పాటు కానివ్వండి, అలా వచ్చినప్పుడు ఏదైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు చూసుకొని పోసుకోవటమే. అంటే రైతు కూడా అదే విధంగా వాడాలి అనేది కూడా కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు వాడుకుంటే దీని బెనిఫిట్. ఇది నెమటోడ్ అనేది బయట నెమటోడ్ ఉన్న చోట నుంచి రావాల్సిందే, కానీ ఇక్కడ కొత్తగా నెమటోడ్ అయితే పుట్టదు. బయట నుంచి ఇప్పుడు టమాటా వేసారు సార్, ఇప్పుడు ట్రాక్టర్ కల్టివేషన్ జరుగుతుంది, టమాటాకి తొందరగా అటాక్ అవుతుంది, ఆ కల్టివేటర్ అక్కడ కల్టివేట్ చేసి వస్తుంది, మన దాంట్లో దున్నినప్పుడు ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా నెమిటోడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి 15 నుంచి 20 రోజుల్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. 15 నుంచి నెల రోజుల లోపు మీకు. ఇది ఓన్లీ నెమటోడ్స్ కి కాకుండా ఇంకా వేటికి పనిచేస్తా? ఇది ఇచ్చి రూట్ పెనెంట్రేషన్, అంటే ఏ జామ మొక్క అంటే క్లోనింగ్ మొక్కలు ఏవైనా సరే అడుగున్నారా మించి డెత్కి వెళ్ళవని చెప్పని నేను 4 years బ్యాక్ నేను ట్రైనింగ్స్ తీసుకునే క్రమంలో నాకు చాలా మంది చెప్పారు. ఇదే ఎక్స్పెరిమెంట్ నా తోటలో నేను వాడిన తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది ఫార్మర్స్ వచ్చారు కల్చర్ కోసమే. మేము తవ్వి చూసుకుంటాము మీ దాంట్లో ఉన్నాయా లేవా అని. వాళ్ళు ముగ్గురు ఎర్లీ మార్నింగ్ వచ్చి తోటలోకి వెళ్ళిపోయి మా మనిషిని ఇచ్చాను, వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర తవ్వారు. అంటే రైతుల ద్వారాగా నాకు తెలిసింది ఏంటంటే నా తోటలో కూడా నేను 3 అడుగుల డెత్కి వేరుని తీసుకెళ్లానని నాకు ఆ రోజు తెలిసింది. మామూలుగా అయితే వెళ్ళవు. ఇంకొకటి దీంతో పాటు ఎర్త్వార్మ్స్ అనేవి బాగా డెవలప్ అవుతున్నాయి. ఇలా చేసుకోవటం వల్ల రూట్స్ పెరుగుతాయి, మొక్కల గ్రోత్నెస్ వస్తుంది, కాయ స్వీట్నెస్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పర్యావరణానికి కూడా హార్మ్ఫుల్ ఏం లేదు. ఇది వాడిన పొలాల్లో నుంచి కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, అంటే ఇవి వాడిన ఫీల్డ్ లో ఒక భూమిని కూడా మనం సాయిల్ టెస్ట్ చేపిస్తే కర్బన శాతం అనేది 1.3, 1.5 అలా కూడా రీచ్ అయినాయి. అవి కూడా మీకు రిపోర్ట్ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, మొత్తం అయితే రైతులకు వాడుకోవచ్చు. ఓన్లీ నెమటోడ్స్ నివారించడమే కాకుండా మీకు కొంచెం చెట్టు గ్రోత్ కానీ వేర్లు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాయ అనేది కూడా మంచి స్వీట్నెస్ వస్తుందని చెప్తున్నారు. ఇంకొకటి లాస్ట్ టైం మీకు కామెంట్స్ చెప్పమన్నప్పుడు కూడా కొంతమంది రైతులు ఇది నేను వాడాము అని కూడా పెట్టారు. ఇది ఏదైనా సరే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడైనా సరే వాడిన రైతులు కూడా చెప్పింది చెప్పినట్టు చేస్తే పని అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. అంటే నేను ఫస్ట్ లో ఏం చేశానంటే ఒక వీడియో దగ్గర నేను ఫ్రీగా ఇస్తానని చెప్పాను, అలాగే ఇవ్వటం జరిగింది. వాళ్ళు దాన్ని అంటే ఆ బ్యాక్టీరియా సెల్ఫ్ లైఫ్ లేక అక్కడ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు చేసే దాంట్లో ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ అక్కడ వాళ్ళకి జరిగింది. ఇప్పుడు మీరు ఇంకొక మొన్న శ్రీకాకుళం కూడా మీరు వెళ్ళారు, అక్కడ ఆ రైతు కూడా ఫస్ట్ పంపించాను 3 years బ్యాక్. ఆయన లాస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్ చేసి ఒక 5 months బ్యాక్, సార్ మీరు వస్తే నేను తోట ఉంచుతా లేకపోతే తీసేస్తా అన్నారు. నాకు కుదరక ఢిల్లీ, అంటే అంత దూరం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక 2 రోజులు జర్నీ, నాకు వెళ్ళి రావడానికి 2 రోజులు టైం వెళ్తుందని, సరే పాపం అంతగా సార్ పొద్దాలు రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక రోజు వెళ్ళటం జరిగింది. మీరు 20 టన్నులు దిగుబడి తీస్తారు, నాకు దిగుబడి రావట్లేదు, ఈ ప్రాబ్లం ఉందంటే నేను వెళ్ళటం జరిగింది. దగ్గరుండి వాళ్ళకి ప్రిపేర్ చేయించడం కూడా జరిగింది. ఇప్పుడు అది ఎలా ఉందో కూడా మీరు చూసారు మీ కళ్ళతో. అవును, ఓకే. అంటే ఫస్ట్ లో ఏంటంటే వాడిన వాళ్ళకి కొంచెం అనుభవం లోపం వల్ల అటు ఇటు అయినాయి. అంటే వాళ్ళు కరెక్ట్ గా వాడుకోకపోవటం. అంటే ఇప్పుడు నేను చెప్పాను సార్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ చేస్తే ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో ఇంకేదో ఉందని చెప్పి దాంట్లో కలుపుతారు, ఉంది కదా అని. అక్కడ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, అది దాంట్లో కలిసినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవచ్చు. సార్ ఇంకొకటి, ఎవరైనా ఆర్డర్ ఇస్తే కొంచెం డిలే అవుతుందని చెప్పి అడుగుతున్నారు సార్. అది ఆర్డర్ ఇచ్చినప్పుడు డిలే అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ద్వారాగా లోపం తప్పితే మన దగ్గర నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆర్టీసీకి ఇచ్చామనుకోండి సార్, అవి ఏంటంటే ఒక్కొక్క దగ్గర షిప్మెంట్ కొట్టక లేట్ అయిపోతుంది. మిగతా అన్ని విధాలుగా అంటే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీ ఉందో, అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఏంటంటే మనం అమౌంట్ ఎంత పెడితే అంత తొందరగా రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇవాళ. రెండోది ఏంటంటే మీరు విలేజ్
మాది వచ్చేసరికి విలేజ్, మా దగ్గర నుంచి నేను 20 కిలోమీటర్లు వెళ్ళి అందరికి ఇవ్వాలి. అందుకని ఎవరికైనా ఏ రోజైనా సరే ఎవరు కాల్ చేసినా సరే నైట్ కాల్ చేశారు అనుకోండి, ఆ రోజు మార్నింగ్ 12 వాటిని డిస్పాచ్ చేసేస్తాను. అక్కడ ఆర్టీసీ నుంచి కానివ్వండి, ప్రొఫెషనల్ కొరియర్, డిటిడిఎస్ ఈ 4 సర్వీసులు అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొకటి తెలంగాణ కార్గో వచ్చేసరికి నాకు 40 కిలోమీటర్ డిస్టెన్స్. అది కూడా తెలంగాణ ఫార్మర్స్ కూడా చాలా వరకు 1 day 2 days లోనే, అంటే అక్కడ నుంచి నేను వేరే ఆటోకి ఇచ్చి పంపించి అలా పంపిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇదండి చూసారు కదా సెబరికల్చర్ కి సంబంధించి మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చేసాము. అలాగే రైతుల అనుభవాలు కనుక చూసుకుంటే కనుక ఈ సెబరికల్చర్ వాడటం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరింత సమాచారం కోసం సెబరీ గారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే ఈ సెబరికల్చర్ వాడినటువంటి ఫార్మర్స్ నెంబర్స్ కూడా మీరు సెబరీ గారిని అడిగి తీసుకుని మీరు తోటలు అయితే విజిట్ చేయొచ్చు. లేదంటే సెబరీ గారు కూడా సొంతగా జామ తోట అయితే ఆయన మొదట ఆయన దాంట్లో ప్రాబ్లం రావడం వల్లే ఈ కల్చర్ తయారు చేయడానికి అయితే పునాది పడిందని చెప్పొచ్చు. ఆయన తోట కూడా వెళ్ళి అవసరమైతే చెట్టు పీక్ కూడా నెమటోడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా కూడా చూసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సెబరీ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.